హలో ఆల్ వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో మీరు ప్రజెంట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు తీసుకెళ్లాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. సో ఇప్పుడు సిపి గెట్ కావచ్చు, ఎడ్సెట్ కావచ్చు, ఎనీ అదర్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రజెంట్ అయితే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ నడుస్తుంది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది, ఆఫ్లైన్లో జరుగుతుంది. సో ఆన్లైన్లో వచ్చేసి సిపి గెట్ వారికి, ఎడ్సెట్ వారికి అయితే కండక్ట్ చేస్తున్నారు గత 2 సంవత్సరాల నుంచి. సో ఆన్లైన్ అంటే ఏంటంటే మన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకొని ఈ డాక్యుమెంట్స్ అనేది మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అంటే మనకు ఒక సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆఫ్లైన్లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడం కోసం ఈ డాక్యుమెంట్స్ అన్ని మనం అక్కడ తీసుకెళ్లాల్సి ఉంటుంది. ప్రజెంట్ సిపి గెట్ అండ్ అదేవిధంగా ఎడ్సెట్ వారికి అయితే ఆన్లైన్లో మాత్రమే జరుగుతుంది. మీ యొక్క డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేస్తే వాళ్ళు వెరిఫికేషన్ చేసి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి మీకు డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ వెరిఫికేషన్ కోసం కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ మనం డీటెయిల్గా తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ వచ్చేసి మనం ఏ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాస్తున్నామో దానికి సంబంధించిన హాల్ టికెట్ అయితే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిపి గెట్ రాసినట్టయితే సిపి గెట్కి సంబంధించిన హాల్ టికెట్ కావాలి. అండ్ ఎడ్సెట్ రాసినట్టయితే ఎడ్సెట్ యొక్క హాల్ టికెట్ అనేది కావాలి. అండ్ అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అనేది కావాల్సి ఉంటుంది. మీరు ఎడ్సెట్ రాస్తే ఎడ్సెట్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్, అండ్ అదేవిధంగా పీజీ ఎంట్రన్స్ రాస్తే పీజీ ఎంట్రన్స్కి సంబంధించిన ర్యాంక్ కార్డ్ అయితే కావాలి. ఈ యొక్క హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ర్యాంక్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనే డీటెయిల్ వీడియోస్ అయితే నేను ఆల్రెడీ చేయడం జరిగింది. వన్స్ మీరు ఆ వీడియో చూసి ఈ హాల్ టికెట్ అండ్ అదేవిధంగా ర్యాంక్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి. ఈ 2 డాక్యుమెంట్స్ అయితే మన యొక్క కోర్స్ ప్రజెంట్ మనం ఏ కోర్స్కి అయితే ఎంట్రన్స్ టెస్ట్ రాస్తామో ఆ కోర్సు కంప్లీట్ అయ్యే వరకు మనతో ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. దీన్ని టీసీ అని చెప్తాం. సో మీరు ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ అయినట్లయితే సో మీరు ఇంటర్మీడియట్కి సంబంధించిన టీసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ పీజీ చేస్తున్న స్టూడెంట్స్ అయితే డిగ్రీకి సంబంధించిన టీసీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా సో ఇన్ కేస్ మీరు ఇప్పుడు బీఎడ్ చేస్తున్నట్టయితే డిగ్రీకి సంబంధించిన టీసీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో కొంతమంది ఏంటంటే డిగ్రీ చేసి పీజీ చేయడం, పీజీ చేసి డిగ్రీ చేయడం చేస్తుంటారు. లాస్ట్ టైం మీరు ఎక్కడైతే చదివారో ఆ కాలేజ్ నుంచి టీసీ తీసుకుంటే సరిపోతుంది. మొత్తానికైతే మీరు లాస్ట్ ఎడ్యుకేషన్ ఎక్కడైతే కంప్లీట్ చేసుకున్నారో ఆ ఎడ్యుకేషన్కి సంబంధించిన స్కూల్ నుంచి ఆ కాలేజ్ నుంచి టీసీ అయితే కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎస్ఎస్సి మెమో అనేది మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, లేదా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనతో పాటు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ మెమో, డిగ్రీ మెమో. సో డిగ్రీకి వచ్చేసరికి ఏంటి అంటే మనకు ప్రొవిజనల్ కూడా ఉంటుంది. సో డిగ్రీ మెమో విత్ ప్రొవిజనల్ అనేది, సో లాంగ్ మెమో అని చెప్పుకుంటాం, లాంగ్ మెమో ఉండాలి అండ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ కూడా ఉండాలి. ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా, ఆఫ్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయినా ప్రజెంట్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులకి ఇంకా మెమోస్ రాలేదు కాబట్టి సో మెమోస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా వచ్చేటట్టు మీరైతే ప్రయత్నం చేసుకోండి. వన్స్ వచ్చినట్టయితే కలెక్ట్ చేసుకోండి. సో లేదా మీ కాలేజ్ అథారిటీ నుంచి మీ రిజల్ట్ ప్రింట్ మీద సిగ్నేచర్ పెట్టించి అయితే రెడీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో మనకు బోనోఫైడ్స్ అనేది కావాల్సి ఉంటుంది. సో బోనోఫైడ్స్ అనేది కూడా మ్యాక్సిమం వచ్చేసి మనకు అక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు అయితే సో 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనోఫైడ్స్ అడుగుతారు. మీరు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ క్లాస్ నుంచి డిగ్రీ వరకు మీ బోనోఫైడ్స్ అయితే రెడీ చేసి పెట్టుకోండి. సో అది ఉదాహరణకి ఏంటంటే మీరు ఏ కోర్స్కి అయితే అప్లై చేశారో ఆ కోర్స్కి ఎలిజిబిలిటీ ఉండే వరకు సర్టిఫికేట్స్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎంఈడి స్టూడెంట్స్ ఉన్నారు, ఎంఈడి చేసే వాళ్ళు ఉన్నట్లయితే సో ఎంఈడి వారికి ఏ సర్టిఫికేట్స్ కావాలంటే 9th క్లాస్ నుంచి బీఎడ్ వరకు ఉండాలన్నమాట. సో డిగ్రీతో పాటు బీఎడ్ చేసిన వాళ్ళే ఎంఈడికి ఎలిజిబుల్ కాబట్టి సో ఈ విధంగా మీ యొక్క కోర్సు యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి మీ బోనోఫైడ్స్ రెడీ చేసుకోవాలి. సో మినిమం అయితే లాస్ట్ 7 ఇయర్స్కి సంబంధించిన బోనోఫైడ్స్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. సో రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరికి అంటే ఎవరికైతే వారి దగ్గర బోనోఫైడ్స్ అందుబాటులో ఉండవో వాళ్ళు లాస్ట్ 7 ఇయర్స్ సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. మీరు గత 7 సంవత్సరాలు అనేది సో ఏ గ్రామంలో నివసిస్తున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ కావాలి. మ్యాక్సిమం రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ఓపెన్ కానీ డిస్టెన్స్లో కానీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు రెసిడెన్షియల్ అయితే అప్లోడ్ చేయాలి. ఎందుకు అంటే ఇప్పుడు రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది సో ఓపెన్లో డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, ఓపెన్లో ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకున్న వారు కావచ్చు, ఆ పీరియడ్కి ఓపెన్ స్కూల్స్ కానీ ఓపెన్ కాలేజెస్ కానీ మనకు బోనోఫైడ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వరు కాబట్టి ఆ ప్లేస్లో మనం ఏం అప్లోడ్ చేస్తామంటే ఇక్కడ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేస్తాం. సో ఈ యొక్క బోనోఫైడ్స్ అప్లోడ్ చేయడంలో ఎటువంటి మిస్టేక్ చేసినా, రెసిడెన్షియల్ సర్టిఫికేట్ విషయంలో ఎటువంటి మిస్టేక్ చేసినా మీరు లోకల్ నాన్ లోకల్ అనే సో ఏదైతే ఎలిజిబిలిటీ ఉంటుందో దాన్ని కోల్పోవడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనోఫైడ్స్ రెడీ చేసుకోండి. ఇన్ కేసు మీరు రెగ్యులర్గా చదివిన స్టూడెంట్స్ అయితే, డిస్టెన్స్లో చదివిన స్టూడెంట్స్ అయితే ఖచ్చితంగా మీరు లాస్ట్ 7 ఇయర్స్ సంబంధించిన రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. సో ఈ బోనోఫైడ్స్ అయితే మీ యొక్క కాలేజ్ నుంచి తీసుకుంటారు. అండ్ రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి తీసుకుంటాం. ప్రజెంట్ మనకు మీ సేవ ద్వారా అప్లై చేసుకొని ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి అయితే తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్. ఇఫ్ మీకు క్యాస్ట్ అప్లికేబుల్ ఉంటే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి క్యాస్ట్ అప్లికేబుల్ ఉంటుంది కాబట్టి మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఎప్పటిది కావాలి అంటే సో నా బెస్ట్ సజెషన్ ఏంటంటే ఆఫ్టర్ 2017 తర్వాత తీసుకున్నట్టయితే నో ప్రాబ్లం. అండ్ అంతకంటే ముందు తీసుకున్నా కూడా ప్రాబ్లం లేదు. సో ఒకవేళ 2017 కంటే ముందు తీసుకొని ఉంటే ఒకసారి అయితే క్యాస్ట్ అప్డేట్ చేయించుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ ఎవరికి అంటే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్కి ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ.
అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనకి రీసెంట్గా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ నుంచి. సో ఓసీ వాళ్ళకి మాత్రమే ఈ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఈడబ్ల్యూఎస్కి అప్లికేబుల్ ఉన్నట్లయితే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. సో ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉన్నట్టయితే మీకు 10% రిజర్వేషన్ అనేది ఉంటుంది. సో మీకు ఈడబ్ల్యూఎస్ ఉన్నట్టయితే సీట్ ఈజీగా కొట్టుకోవడానికి, మీ కేటగిరీలో సీట్ అనేది సంపాదించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్. సో ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లికేబుల్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారు. ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఉంటారో మీ అందరికీ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇంట్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేనట్టయితే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు ఎవరికైనా. సో ఈ విధంగా మీరు చూసి ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఎప్పటిలోపు తీసుకొని ఉండాలి అంటే 1 ఏప్రిల్ 2022 తర్వాత తీసుకున్నదే కావాలి. అంటే ఉదాహరణకు మీరు 31 మార్చ్ 2022 తీసుకున్నాం అనుకో, 28 మార్చ్ తీసుకున్నాం అనుకుందాం, లేకపోతే 2021లో తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటుంది, అవి యాక్సెప్ట్ చేయరు. సో కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. అది 1 ఏప్రిల్ 2022 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మనం తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆధార్ కార్డు కూడా రెడీ చేసుకోండి. సో ఇన్ కేస్ మీ యొక్క పాస్ ఫోటోస్ కూడా అడగడానికి ఛాన్స్ ఉంటుంది. మీ పాస్ ఫోటోస్ కూడా 2 పాస్ ఫోటోస్ అయితే మీతో పాటు ఉంచేసుకోండి. అండ్ ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో టోటల్ డాక్యుమెంట్స్ లిస్ట్, ఈ టోటల్ డాక్యుమెంట్స్ లిస్ట్ అనేది మీరు ముందుగానే స్కాన్ చేసి మీ మెయిల్లో అయితే అప్లోడ్ చేసుకోండి. వన్స్ మీరు కాలేజ్లో ఈ సర్టిఫికేట్స్ అనేది సబ్మిట్ చేసినట్టయితే మనకు వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వరు కాబట్టి ఫ్యూచర్లో మీకు జిరాక్స్ కావాలనిపిస్తే మీరు స్కాన్ చేసుకున్న సర్టిఫికేట్ నుంచి అయితే జిరాక్స్ తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఇది ఒక 3 సెట్స్ జిరాక్స్ అయితే మీరు తీసి పెట్టుకోండి. కాలేజ్ వాళ్ళు ఎప్పుడు అడిగినా కూడా మనం ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ కొంతమంది స్పెషల్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. సో స్పెషల్ కేటగిరీ అంటే ఇక్కడ వచ్చేసి మనం కొన్ని చెప్పుకున్నాం. పీహెచ్ అని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉన్నట్లయితే, ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ ఉన్నట్లయితే సో మీకు సపరేట్ వెబ్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది, అండ్ మీకు సర్టిఫికేట్ సీట్ రిజర్వేషన్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు 11 డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ ఎన్సీసీ కానీ, స్కాప్ కానీ, స్పోర్ట్స్ కానీ మీకు ఉన్నట్లయితే సో ఆయా డాక్యుమెంట్స్ కూడా మీరు రెడీ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ లాస్ట్ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది. సో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఎవరికి అవసరం వస్తుంది అంటే మేజర్గా ఇప్పుడు మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే ఇది అవసరం లేదు. వన్స్ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిన తర్వాత కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే అడుగుతారు. సో మీరు ఒక యూనివర్సిటీలో డిగ్రీ కంప్లీట్ చేసుకొని ప్రజెంట్ మరొక యూనివర్సిటీలో బీఎడ్ కానీ పీజీ కోసం జాయిన్ అవుతున్నట్టయితే, ఉదాహరణకి ఏంటంటే మీ డిగ్రీ అనేది కాకతీయ యూనివర్సిటీ పరిధిలో కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు మీకు సీట్ అనేది ఓయూలో వచ్చింది, ఉస్మానియా యూనివర్సిటీలో. అంటే ఒక యూనివర్సిటీ నుంచి మరొక యూనివర్సిటీకి మీరు ట్రాన్స్ఫర్ అవుతున్నారు కాబట్టి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా తీసుకోవాలనే డీటెయిల్ ఇన్ఫర్మేషన్తో వీడియోస్ అయితే చేయడం జరిగింది. వన్స్ ఆ వీడియో చూసి మీ యొక్క మైగ్రేషన్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. సో ఇక్కడ ఏదైతే నేను చెప్తున్నానో మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం అయితే అవసరం లేదు. జస్ట్ ఇది ఏంటి అంటే కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది అండ్ ఆ కాలేజ్ అనేది మీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న యూనివర్సిటీకి సంబంధించిందా, అదర్ యూనివర్సిటీకి సంబంధించిందా అనే దాన్ని బట్టి మీరు మైగ్రేషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు సంబంధించి నెక్స్ట్ జరగబోయే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం కలెక్ట్ చేసుకోవాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ యొక్క లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఇదే విధంగా మీరు లిస్ట్ అవుట్ చేసుకొని పెట్టుకోండి మీ అన్ని డాక్యుమెంట్స్. నా యొక్క బెస్ట్ సజెషన్ ఏంటంటే మళ్ళీ చెప్తున్నాను, ఈ అన్ని డాక్యుమెంట్స్ని స్కాన్ చేసి మెయిల్లో అప్లోడ్ చేసుకోండి. స్కాలర్షిప్ అప్లై చేసే పర్పస్లో యూజ్ అవుతుంది, అండ్ ఏదైనా కొత్తగా అప్లికేషన్ చేసిన పర్పస్లో యూజ్ అవుతుంది. డిఫరెంట్ వేస్లో మీకు జిరాక్స్ అవసరం వచ్చిన ప్రతిసారి డాక్యుమెంట్స్ తోటి అయితే మీరు తీసుకోవచ్చు. ఒరిజినల్స్ స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఒకసారి అయితే లిస్ట్ చూద్దాం. ఏంటి అంటే ఫస్ట్ వన్ మనకి ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ కావాలి, ర్యాంక్ కార్డ్ కావాలి, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ కావాలి, ఎస్ఎస్సి మెమో కావాలి, ఇంటర్మీడియట్ మెమో కావాలి, డిగ్రీ మెమో. సో డిగ్రీ వచ్చేసి ఏంటంటే డిగ్రీ మెమోతో పాటు ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. ఈ 2 డాక్యుమెంట్స్ మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే రీసెంట్గా అంటే ఇప్పుడు 6th సెమ్ రాసిన విద్యార్థులు ఉంటారో మీకు ఇంకా లాంగ్ మెమో ప్రొవిజనల్ అనేది రాదు. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్గా వచ్చేటట్టయితే ట్రై చేసుకోండి. సో రిక్వెస్ట్ చేయండి అండ్ అదేవిధంగా డాక్యుమెంట్స్ వెంటనే కలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మనకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనోఫైడ్స్ కావాలి. బేస్డ్ ఆన్ మీ యొక్క స్టడీని బట్టి మీరు ఎంఈడి చేస్తున్నట్లయితే సో బీఎడ్ది కావాలి, ఎంపీఎడ్ చేస్తున్నట్లయితే బీపీఎడ్ దాకా కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా బేస్డ్ ఆన్ మీ యొక్క కోర్స్ను చేసుకొని, సో ఇక్కడ 9th క్లాస్ నుంచి అని చెప్తున్నానంటే ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ ఉన్నారంటే సో మీరు లాస్ట్ 7 ఇయర్స్ సంబంధించిన డీటెయిల్స్ తీసుకోవాలి. అంటే సో మనకు ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ అండ్ 2 ఇయర్స్ కంటే ముందు వచ్చేసి మనకు 6th క్లాస్ నుంచి కావాల్సి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు 6th క్లాస్ నుంచి బోనోఫైడ్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఎవరికి అవసరం వస్తుందంటే ఎవరైతే ఓపెన్ ఆర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో మీ యొక్క గ్రాడ్యుయేషన్ కానీ ఇంటర్మీడియట్ కానీ కంప్లీట్ చేసుకున్నారో ఆ పీరియడ్కి బోనోఫైడ్స్ ఉండదు కాబట్టి ఆ పీరియడ్లో సో ఈ యొక్క రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అయితే లాస్ట్ 7 ఇయర్స్కి తీసుకోండి.
అండ్ నెక్స్ట్ క్యాస్ట్ అప్లికేబుల్ ఉన్నట్టయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా ఎప్పటి వరకు తీసుకోవాలి, ఏ డేట్ మెయిన్ అంటే మనకు 2017 తర్వాత తీసుకున్న క్యాస్ట్ అయితే నో ప్రాబ్లం, అంతకంటే ముందు తీసుకున్నట్టయితే అప్డేట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ అప్లికేబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరంటే ఓన్లీ ఓసీ స్టూడెంట్స్, వీళ్ళకి 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ప్రకారం సీట్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. సర్టిఫికేట్స్ అనేది ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కావచ్చు, ఎనీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వరకు మీరు రెడీ చేసుకుంటే మీరు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయరు. అండ్ నెక్స్ట్ వన్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఉంటే అప్లోడ్ చేయండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది వెరీ మ్యాండేటరీ, మీరు అప్లికేబుల్ ఉన్నట్టయితే. అది కూడా మనకు 1 ఏప్రిల్ 2022 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండేటట్టు చూసుకోండి. ఇన్ కేస్ మీరు 31 మార్చ్ కంటే ముందు కానీ 31 వరకు కానీ తీసుకొని ఉంటే అది మనకు తర్వాత ప్రాబ్లం అవుద్ది. సో అప్డేట్ చేసుకొని కొత్తగా ఇన్కమ్ సర్టిఫికేట్కి ఇప్పుడు అప్లై చేయండి, తీసేసుకోండి. అండ్ ఆధార్ కార్డ్ అనేది మీ అందరి దగ్గర ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు ఇవి అప్లికేబుల్ అయినట్టయితే ఈ డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. పిహెచ్ సర్టిఫికేట్ కానీ, అండ్ అదేవిధంగా ఎన్సీసీ కానీ, స్కాప్ కానీ, పోర్ట్స్ కానీ, మైగ్రేషన్ అనేది సో ఆల్రెడీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ సిపి గేట్ కానీ, ఎడ్సెట్ కానీ, ఎనీ అదర్ ఎంట్రన్స్ టెస్ట్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మనం రెడీ చేసుకోవాల్సిన డాక్యుమెంట్స్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ పిల్లలకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.